బోట్ అయితే ఎక్కువ లేదు, 1200 ఎక్కడ తెచ్చేదండి, బోటు గట్ట ఏమీ లేదు, నార్మల్గా తిరిగి. బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో అంటే మరి పార్కింగ్ చేసాడో ఏమో, ఇలా రోడ్డు గట్టంగా పెట్టేసి పెడుతున్నాం. టేస్ట్ చేద్దాం మరి సాంగ్ వంట. ₹10 పప్పు అయితే ఇవన్నీ నన్ను ఈరోజు చిలకలేకి తీసుకెళ్తా అన్నాడు. అన్నీ కూడా చూస్తున్నారంట మన వీడియోస్, డైలీ ఫాలో అవుతారండి. అందరూ బాగున్నారండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇంకా పెట్రోల్ బంక్లోనే ఉన్నా. నైట్ చెప్పాను కదా నిన్న వీడియోలో, ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. పెట్రోల్ బంక్ వచ్చేసి అక్కడ ఉంది. ఎలా అంటే బాగా ఇబ్బంది పెట్టిందండి రాత్రి, మొత్తం వర్షం వర్షం వర్షం. ఇవన్నీ ఆరబెట్టాను, బయలుదేరాలా. ఈరోజు ఏం ఎక్స్ప్లోర్ చేస్తానో చూద్దాం ఈ వీడియోలో ముందు ముందు. నిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఈ వీడియో కూడా నచ్చుతుంది. ఈ వీడియోలో కూడా ఏదో ఒక కంటెంట్ ఇస్తాను, లైక్ మాత్రం మర్చిపోకండి. ఏదో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఇంప్రూమేటివ్గా అనిపిస్తే ఈ వీడియో. మరి ఇంక నుంచి బయలుదేరదాం పెట్రోల్ బంకులకి బాయ్ చెప్పేసి. పదండి, స్టార్ట్ అయిపోయామండి పెట్రోల్ బంక్ నుంచి. ఆల్రెడీ చాలా దూరం వస్తాను. భయంకరమైన విషయం ఏంటంటే ఇదేదో అడవిలాగా ఎడుతుంది ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటేనే. ఇంకొకటి మంచి విషయం ఏంటంటే, ఒక అన్న మెసేజ్ చేశాడండి ఇందాక, నేను పెట్రోల్ బంక్ కాడ ఉన్నప్పుడు వచ్చాడు. అతను వస్తా అంటున్నాడు, చిలకాలేకి అడిగిన, చిలకాలేకి తీసుకెళ్తావన్నా అయ్యి అని. అతనికి యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఒకవేళ అతను 2 గంటల్లో వస్తా అన్నాడు. అతను వస్తే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది చిలకా లేక్. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అది. నేను వీడియోలో ఫోటో కూడా పెట్టాను మీకు, నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను. మనం బోట్ ఎక్కచ్చు, దాని గురించి అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం మొత్తం. అక్కడ టికెట్ ఎంత, అప్పుడు ఎంతో ఇప్పుడు ఎంతో మరి మొత్తం మారి ఉంటుంది కదా. 1 year అవుతుందండి. వెళ్ళిపోదాం ముందుకి. బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో అంటే మరి పార్కింగ్ చేసాడో ఏమో, ఇలా రోడ్డు గట్టంగా పెట్టేసి పెడుతున్నాం. ఇంకా నయం బాగా ఆగింది బండి అయితే. ఒక్కొక్కసారి నాకే గర్వంగా అనిపిస్తుందండి. చాలా లారీ అన్నీలు నన్ను గుర్తుపడుతున్నారు, వితౌట్ మనీ ట్రావెలర్ బుజ్జి కదా నువ్వు అని. ఇవన్నీ కూడా మన కోసమే ఆగాడు, చూద్దాం ఏం మాట్లాడతాడో. ఇవన్నీ కూడా చూస్తున్నారంట మన వీడియోస్, డైలీ ఫాలో అవుతారండి. ఇప్పుడు ఎక్కడి వరకు? కలకత్తానా? జాగ్రత్తగా వెళ్ళండి. జై భవాని. చాలా అంటే చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారండి యూట్యూబ్లో. భవానీ కూడా అంటున్నారు, లిఫ్ట్ తీసుకుంటున్నావు కదా అని అంటున్నాడు. అంటే అప్పుడు వీడియోలు చూస్తుంటాడు భవానీ, అప్పుడు మనం లిఫ్ట్ తీసుకుంటా మొత్తం 12 స్టేట్లు తిరిగాం కాదండి. వచ్చేస్తా కోల్కతా వరకు తీసుకెళ్ళిపోతా అంటున్నారు. పర్లేదు, పాదయాత్ర చేస్తున్నావు ఇప్పుడు కోల్కతా వరకు, కోల్కతా తర్వాత నుంచి లిఫ్ట్ తీసుకుంటా అని చెప్పాను. గొప్ప విషయం. చాలా అంటే చాలామంది, నిన్న ఒక లారీ అన్న ఆపాడు, చాలామంది మెసేజ్లు పెట్టారు, మీ కోల్కతా ట్రిప్పులు తిరుగుతూనే ఉంటాం, నీకు కంపల్సరీ కలుస్తాం అయ్యి అని. హ్యాపీ. క్లైమేట్ ఏం బాగాలేదండి, మొత్తం వర్షం రాత్రి నుంచి. మనం అయితే ఇక్కడ కూర్చున్నాం, బ్యాగ్ ఇక్కడ పెట్టి. మబ్బులు కూడా నల్లగా ఉన్నాయి కదా మబ్బులు మొత్తం. ఈ భవాని, ఇందాక కనిపించిన భవాని కొంచెం ముందుకు వచ్చి ఆపారండి, తిండిగా ఆగమన్నారు. మంచిగా కమ్మకమ్మగా పప్పు సార్ అయితే కాస్తున్నారు భవాని వాళ్ళలోనే. ఇక్కడ తినేసి అయితే బయలుదేరుతాను. తెలుగు భోజనం అండి, పప్పు. ఓకే, థ్యాంక్ యూ స్వామి. టేస్ట్ చేద్దాం మరి సాంగ్ వంట. ₹10 పప్పు అయితే, పప్పు ఆవకాయ కాంబినేషను చెప్పవసరం లేదండి, సూపర్ ఉంటుంది. ఆవకాయ కూడా సూపర్ ఉంది. అయితే అదే లారీ అండి, అన్న వాళ్ళు కూడా బయలుదేరుతున్నారంట. కడుపు నుండి అన్నం పెట్టారు బాగాని, చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ నేను చెప్పాను కదండి ఒక అన్న వస్తున్నాడని, అన్న అయితే వస్తున్నాడు. ఇక్కడ నుంచి ఒక 30 ఉంటుంది చిలకా లేకు. వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడదాం. ఏదో తెలుగు భోజనం తింటే ఆ సంతోషం వేరండి. ఇక్కడ నుంచి ఇంకా నాకు మంచి ఫుడ్ దొరకదు. ఇక్కడ వరకు పర్లేదు, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న కూడా మంచి పెరుగన్నం తిన్నా. ముందుకు వెళ్దాం, అన్న వస్తాడు. మనం ఈ రివర్ నేమ్ వచ్చేసి రుషికుల్యా అండి. రుషికుల్యా రివర్ అని ఉంది మరి మ్యాప్లో. నేను మ్యాప్లో చూసి చెప్తున్నా. నాకు ఇంకొక డౌట్ ఉందండి, ఇది రెడ్ వాటరే, ఇది వెళ్ళి సముద్రంలోనే కలుతుంది మనకి.
కానీ మనకి పులస చేప మన గోదావరి నదిలోకి ఎందుకు వస్తాయండి? అది ఎవరికైనా తెలిసి ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. తప్పుగా అనుకోవద్దు, తెలియని విషయం తెలుసుకోవడంలో ఏం తప్పు లేదు. కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. మనం ఇదే రివర్ మీద అయితే ఉన్నాం, బ్రిడ్జ్ పైన దాటుతున్నాం. ఇవాళ మన జర్నీ బాగుందండి. అన్నీ వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు ఎక్కడికో ప్లారేసర్లో ఉంది. మన కోసం మళ్ళీ తిరిగి వాపస్ అయితే వస్తున్నారు. అన్ని వాళ్ళు ఎక్కడి నుంచో కనుక్కుందాం. మహారాష్ట్ర. ఆయన कैसे मैं विजयवाड़ा से ये वांट जस्टिस बोल के कोलकाता में हो ना. చెప్పాను కదండి, అన్ని వాళ్ళు ఇప్పుడు ఒక అన్ని వాళ్ళు కలిసారు, రైడర్స్ వెళ్ళిపోయారు. ఇవన్నీ నన్ను ఈరోజు చిలకలేకి తీసుకెళ్తా అన్నాడు. అన్నీ ఇక్కడే ఒరిస్సా, కానీ తెలుగు చాలా బాగా మాట్లాడతాడండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనోడికి యూట్యూబ్ ఛానల్ ఉందండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ టేట్రీ. నేను మెన్షన్ చేస్తా, కుదిరితే మనోడికి కూడా సపోర్ట్ చేయండి. నీకే దిక్కులేదురా ఇంకొకరికి అంటారా? ఏదో మన వంతు సాయం మనం చేద్దాం. ఇవాళ మంచి వీడియో అయితే వస్తుంది, చూసేద్దాం. పదండి వెళ్దాం. మనకి మెయిన్ రోడ్గా రంబా నుంచి రైట్కి వెళ్ళాలండి చిలకా లేక్కి. మనం చూసుకుంటే అక్కడ ఉంది 2 కిలోమీటర్ల నుంచి చిలకా లేక్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి లోపలికి ఎంటర్ అయిన వెంటనే వెల్కమ్ టు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ రంబా. అది రైట్ సైడ్లో ఉన్నదండి చిలకా లేక్. ఇది చిలకా లేక్ అయితే వచ్చేసామండి. మన ఎంట్రన్స్ ఇదే చిలకా లేక్ది. నెక్స్ట్ ఇంకొకరిని కూడా మనకి యాడ్ అయ్యాడు, ఇందాక వచ్చిన అన్న ఫ్రెండ్. నీ పేరు ఏం పేరు అన్న? సంతు. మనవాడు కూడా తెలియదు, భలే మాట్లాడుతున్నాడు. లోపలికి అయితే వెళ్దాం. ఏంటి దాని గురించి అంతా తెలుసుకుందాం. మనం తినడానికి స్నాక్స్ గట్రా చాలా ఉన్నాయండి, కిరాణా షాపుల టైపు. ఇదే అండి చిలకా లేక్. ఇంకొకటి దీని ప్రసిద్ధి ఏంటంటే అండి, ఇది భారతదేశంలో ఉప్పు నీటి సరస్సులో 2nd ప్లేస్లో ఉంది, 2వ ప్లేస్లోని. అబ్బా భలేగా ఉన్నాయి కదా నీటిలో నడిచినట్టు. నడుస్తుంటే కిందకి పైకి ఆడుతుంది. వాటర్ ఉంది కదా. ఇంకొకటి ఇక్కడ బోట్ వచ్చేసండి 1200 అంట. నుంచి ఆ కొండ తీసుకెళ్తారన్నమాట. కొండ కాదు, ఇల్లు. అక్కడ ఒక ఇల్లు ఉంది మిడిల్లోనే, ఆ ఇంటికాడికి తీసుకెళ్ళడానికి 1200 అంట బోటు మొత్తం. ఒక పర్సన్కి అయితే 200 అంట. ఒక పర్సన్కి వచ్చేసి 200 అంట అండి. మొత్తం బోటు కావాలంటే 1200 అంట. అక్కడ ఒక ఇల్లు ఉంది, లాస్ట్లో మీకు చూపిస్తా. ఈజీగా కనిపిస్తుంది. అదైతే అక్కడ మనకి వెళ్ళి తీసుకొని వస్తాడంట. ఇంకోటి ఇది మనకి భారతదేశంలోనే 2వ ఉప్పు నీటి సరస్సు అండి. ఎక్కడి నుంచో పక్షులు వస్తాయంట ఇక్కడికి, మనకి ఆ కొండపైకి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా రావాలనుకుంటే రంబా అండి, ఒరిస్సాలో రంబా నుంచి లోపలికి రావాలా. చిలకా లేక్ చాలా ఫేమస్ ఒరిస్సాలోనే. ఇంకా 2 దారులు ఉంటాయి మనకి. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు ఇదే బోట్లోంచి. ఇటు సైడ్ నుంచి కాదు, అది వేరే సైడ్ నుంచి. నాది ఇంకొక వీడియో ఉంటుంది, నేను నా వీడియోలో పెట్టి నా వీడియో లింక్ కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇంకా కానీ బాగుంది, ఇది మాత్రం బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు బోట్ అయితే ఎక్కువ లేదు, 1200 ఎక్కడ తెచ్చేదండి. బోటు గట్రా ఏమీ లేదు, నార్మల్గా తిరుగుదాం, ఎంజాయ్ అయితే చేద్దాం. అక్కడ బోట్ ఎక్కడానికి ఉంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది, ప్రశాంతంగా వ్యూని ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి. మంచిగా కూర్చున్నారు చాలామంది కూడా. చాలామంది వచ్చారు ఈరోజు కూడా ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను మీకు. నాకు మ్యూజిక్ పెట్టడానికి లేదండి, కాపీరైట్స్ పడిపోతున్నాయి. దాని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మంత్లీ 1100. దాన్ని తీసుకోవాలంటే లేదా, అందుకే మంచి మంచి మ్యూజిక్లు యాడ్ చేయలేకపోతున్నా. కంపల్సరీ రాబోయే వీడియోల్లో కంపల్సరీ మ్యూజిక్లు యాడ్ చేస్తాను మీకోసం. చూడండి వ్యూ పాయింట్ అయితే. మొత్తానికైతే చిలకా లేక్ మొత్తం చూసుకొని వచ్చేసామండి రోడ్డు పైకి. అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలా, ఎందుకంటే నా కోసం ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎక్కడన్నా ఛత్రపూర్ నుంచి వచ్చారు, లోపలికి తీసుకెళ్లారు, హైవే ఎక్కించుకొని మళ్ళీ హైవే మీద దింపేశారు. మీకు కూడా థ్యాంక్ యూ అన్న, కలుస్తాం మళ్ళా. చూడండి వీడియో చాలా బాగుంటుంది, చూసే ఉంటారు ఇప్పుడు వరకు చిలకా లేక్ది. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోతాం, ఎంత దూరం వెళ్ళగలుగుతాం అంత దూరం వెళ్ళిపోతాం. ఓకే బాయ్ అన్న. మరి వాళ్ళు వెళ్ళిపోయారండి, వర్షం అయితే స్టార్ట్ అయింది, చాలా ఎక్కువ పడుతుంది. మనకి ముందు చూసుకుంటే 3 ఘాట్లు ఉన్నాయంటండి, భయంకరమైన ఘాట్లు.
మనం తొందరగా దాటేయాలి అవి, లేదంటే ఇబ్బందే. చాలామంది భయపడతారు కూడా, లారీ డ్రైవర్లు చాలామంది చెప్పారు కొంచెం రిస్క్ వరుసలో. ఎందుకు చాలా వీడియోలు కూడా చూశానండి, వెళ్ళే వెహికల్ని గుడ్లతో కొట్టి మరీ ఆపేసి తీసేసుకుందాం అనుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి మనం. నాకు ఇంకొకరు ఎవరైనా తోడుంటే భయం లేకపోయినా ఒక్కడనే కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ పెట్రోల్ బంకులకు అయితే వచ్చేసాం. ఈరోజు జర్నీ అయితే ఇక్కడ వరకు ఆగింది. ఇక్కడ నుంచి రేపు మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నిన్నటి వీడియో కూడా చాలా బాగా వచ్చిందండి. ఈరోజు చిలక లేక్ తిరిగాం. అన్నొచ్చి బాగా సపోర్ట్ చేశాడు నాకు. అలాగే ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. రేపు పూరి వెళ్ళలేకపోవచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చులో ఉంది, అది కూడా కవర్ చేసి మంచి వీడియో తీసుకొని వస్తాం మీ ముందుకి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి ఈ రోజుకి బాయ్ బాయ్, గుడ్ నైట్.